సో హాయ్ ఫ్రెండ్స్, మన నేచురల్ స్టార్ నాని గారి హిట్ 3 మూవీ జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ విషయానికి వస్తే మూవీ నాకైతే నచ్చింది భయ. బేసిక్ గా హిట్ సిరీస్ గురించి అయితే మనందరికీ తెలిసిన విషయమే. హిట్ 1 అయితే విశ్వక్సేన్ అయితే చేశాడు, హిట్ 2 అయితే అడవి చేస్ గారు అయితే చేశారు, ఫైనలీ హిట్ 3 అయితే వీళ్ళందరికీ పెద్దోడు మన నేచురల్ స్టార్ నాని గారు అయితే చేశారు. సేమ్ హిట్ 1 లో హిట్ 2 లో ఏదైతే మెయిన్ ప్లాట్ అయితే ఉందో సేమ్ అదే పాయింట్ ని హిట్ 3 మూవీలో కూడా వాడారు భయ డైరెక్టర్ శైలేష్ గారు అయితే. కాకపోతే హిట్ 3 మూవీలో డైరెక్టర్ శైలేష్ గారు అయితే యాక్షన్ జోనర్ అయితే యాడ్ చేశాడు భయ. బేసిక్ గా హిట్ 1 మూవీ హిట్ 2 మూవీ ఈ 2 మూవీస్ కూడా ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ప్రెజెంట్ హిట్ 3 మూవీ విషయానికి వస్తే ఈ మూవీ కూడా హిట్ 1 అండ్ 2 లానే ఇది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్. కాకపోతే ఈ మూవీలో కొద్దిగా యాక్షన్ జోనర్ అయితే డైరెక్టర్ శైలేష్ గారు అయితే యాడ్ చేశారు భయ. అయితే హిట్ 3 మూవీలో యాక్షన్ జోనర్ యాడ్ చేయడం వల్ల మూవీకి ప్లస్ పాయింట్ అయిందా మైనస్ పాయింట్ అయిందా అంటే మూవీకి అయితే ప్లస్ పాయింట్ అయింది భయ. అసలు హిట్ 3 మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక సైకో విలన్ అయితే ఉంటాడు భయ. వాడైతే సిటీలో ఉన్న చిన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి చంపేస్తుంటాడు. అయితే ఈ సైకో కిల్లర్ ని ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా పట్టుకోలేడు భయ. ఈ కేసుని అయితే మన అర్జున్ సర్కార్ అయితే టేకప్ చేస్తాడు. ఈ కేసుని టేకప్ చేసి అర్జున్ సర్కార్ అయితే వైజాగ్ అయితే వస్తాడు భయ ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి. ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే నాని గారు అయితే వైజాగ్ లో స్టార్ట్ చేస్తారు భయ. నిజంగా చెప్తున్నాను కదా, వైజాగ్ లో పోలీస్ ఆఫీసర్ రియలిస్టిక్ గా ఎలా అయితే ఉంటారో సేమ్ అలానే వైజాగ్ లో నాని గారు పోలీస్ ఆఫీసర్ గా రియల్ గా చేస్తున్నారేమో అనిపించింది భయ నాని గారి యాక్టింగ్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నంలో ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే అర్జున్ సర్కార్ అయితే స్టార్ట్ చేస్తాడు భయ. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత ఈ కేసుకి సంబంధించిన కీలక ఆధారాలు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయని ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తది భయ. అయితే అర్జున్ సర్కార్ ని జమ్మూ కాశ్మీర్ అయితే పంపిస్తారు. జమ్మూ కాశ్మీర్ లో అర్జున్ సర్కార్ చేసే కొన్ని ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటాయి భయ. అవైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అర్జున్ సర్కార్ అయితే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ నుంచి బీహార్ అయితే వెళ్తాడు భయ. బీహార్ నుంచి మళ్ళీ రాజస్థాన్ అయితే వెళ్తాడు. రాజస్థాన్ లో ఈ కేసుకి సంబంధించిన కొన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత మళ్ళీ అర్జున్ సర్కార్ అయితే అరుణాచల్ ప్రదేశ్ అయితే వెళ్తాడు భయ. అసలు అర్జున్ సర్కార్ ఇన్ని రాష్ట్రాలు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి భయ. బేసిక్ గా ఈ కేసు అయితే ఒక పాన్ ఇండియా కేసు. ఈ సైకో కిల్లర్ అయితే చాలా తెలివిగా వేరే వేరే రాష్ట్రాల్లో సేమ్ ప్యాటర్న్ లో మర్డర్స్ అయితే చేస్తుంటాడు భయ. అందుకనే అర్జున్ సర్కార్ అయితే ఈ కేసు వలన చాలా రాష్ట్రాలకి అయితే వెళ్తుంటాడు భయ. ఫైనలీ ఆ సైకో కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ కి మర్డర్స్ కి ఏంటి సంబంధం, ఇంతలా ఎందుకు వాళ్ళని చంపుతున్నాడు, అర్జున్ సర్కార్ ఆ సైకో కిల్లర్ ని పట్టుకొని చంపాడా లేదనేది మీరు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే భయ. ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ ఎవరంటే మన నేచురల్ స్టార్ నాని గారు భయ. నాని గారు అయితే ఈ మూవీలో అసలు నార్మల్ యాక్టింగ్ అయితే చేయలేదు భయ. నాని గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో చేశారు భయ. నాని గారు అయితే మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఈ మూవీని తన భుజాల మీద వేసుకొని లాక్కొని వచ్చాడు భయ. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాని గారు వన్ మ్యాన్ షో భయ. నెక్స్ట్ హీరోయిన్ రోల్ లో చేసిన శ్రీనిధి శెట్టి గారు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు భయ. నాని గారు శ్రీనిధి శెట్టి వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అయితే మూవీలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది భయ. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది, అది కూడా మూవీకి చాలా బాగా సెట్ అయింది భయ. అసలు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీలో లవ్ స్టోరీ అయితే పెద్దగా వర్కౌట్ కాదు, కానీ ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది భయ. నెక్స్ట్ మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రూల్స్ లో వాళ్ళైతే న్యాయం అయితే చేశారు భయ. చాలా బాగా చేశారు. అసలు ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మూవీలో సాంగ్స్ అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు భయ. నాకైతే నచ్చలేదు. ఒక్క ప్రేమ విలువ సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు భయ నాకు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం అయితే చాలా బాగుంది భయ. మూవీలో ఏ సీన్ కి తగ్గట్టు ఆ సీన్ కి అయితే బీజిఎం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మెయిన్లీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి బీజిఎం అయితే చాలా ఇంపార్టెంట్ భయ. ఇంకొకటి ఏంటంటే మూవీలో నాని గారి ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది భయ. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది భయ. మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మూవీ లాస్ట్ 30 మినిట్స్ లో కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి భయ. దాని గురించి అయితే నేను చెప్పను, చెప్తే మళ్ళీ స్పాయిలర్ అంటారు మీరేనే. మూవీలో ఒక క్యామియో గురించి నేను చిన్న హింట్ ఇస్తాను భయ. అతను ఎవరంటే తమిళ్లో ఒక స్టార్ హీరో. అతనే హిట్ 4 లో హీరోగా చేయబోతున్నాడు భయ. హిట్ 4 మూవీ స్టోరీ అయితే 2 రాష్ట్రాల మధ్య అయితే ఉంటుంది, తమిళనాడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల మధ్యన స్టోరీ అయితే ఉంటుంది భయ. మూవీలో హిట్ 4 కోసం లాస్ట్ లో చిన్న హింట్ కూడా ఇచ్చారు భయ. ఇంక ఈ మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అయితే మన ముందే గెస్ చేసేలానే ఉంటుంది భయ. రొటీన్ గా ఉంది క్లైమాక్స్ అయితే. కొద్దిగా కొత్తగా ప్లాన్ చేస్తే బాగుండేది. రొటీన్ క్లైమాక్స్ అయినా సరే చాలా బాగుంది భయ. మెయిన్లీ మూవీలో హైలైట్ ఏంటంటే ఆ జైలు ఫైట్ సీక్వెన్స్ భయ. అదైతే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. మూవీ టీం ఎక్కువగా నాని గారు వైట్ కోట్ వేసుకునే సీన్ అయితే ట్రైలర్ లో గానీ ట్రీజర్ లో గానీ మనకి ఎక్కువగా మూవీ టీం అయితే చూపించారు కదా. ఆ సీన్ అయితే మూవీకి హైలైట్ భయ. ఓవరాల్
ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి చూడలేం భయ, ఎందుకంటే మూవీలో ఎక్కువగా వల్గర్ డైలాగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మూవీలో వైలెన్స్ అయితే మాత్రం అరాచకం లెవెల్ లో ఉంటుంది భయ. మెయిన్లీ నాని గారు అయితే కొన్ని ఫైట్స్ లో విలన్స్ అయితే నార్మల్ గా నరకడ భయ, నరుకుడే అనమాట. అరాచకం లెవెల్ లో ఒక్కొక్కడిని అయితే నరుకుతుంటాడు భయ. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ. మూవీ స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ అయితే మనకు బోర్ కొడుతుంది మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి. అది తప్పించి మిగతా సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఫైనలీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నా రేటింగ్ ఎంతంటే 5 కి 4.2 అయితే ఇస్తున్నాను భయ. ఫైనలీ మన నేచురల్ స్టార్ నాని గారు అయితే హిట్ 3 మూవీతో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు భయ. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.